హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా బాగున్నాను. ఈరోజు ఇంకో మంచి హెల్తీ రెసిపీ చూసేద్దామండి. బెల్లంతో సగ్గుబియ్యం పాయసం. అందరికీ తెలిసిందే కదండి, సగ్గుబియ్యంతో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఇది ఒంటికి చాలా చలువ చేస్తుంది. ఈ పాయసం చిక్కబడకుండా ఎన్ని గంటలైనా లూజ్గానే ఉండేలాగా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకుని బాగా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత అదే గ్లాసుతో వాటర్ పోసుకొని కనీసం 2 గంటలన్నా నాననివ్వండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని మీకు కావాల్సిన డ్రై నట్స్ని వేయించుకోండి. నేను మాత్రం జీడిపప్పు, బాదం, ఎండు ద్రాక్ష వేయించుకున్నానండి. ఇవి బాగా వేగిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే గిన్నెలో ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా వేసుకొని 3 గ్లాసుల దాకా నీళ్లు పోసుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. సగ్గుబియ్యం బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో 1.5 గ్లాస్ దాకా బెల్లం వేసుకోండి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 2 గ్లాసుల దాకా అయినా వేసుకోండి. మేము స్వీట్ తక్కువ తింటాం కాబట్టి నేను కొద్దిగా తక్కువగానే వేశాను. ఈ బెల్లం వేసిన తర్వాత ఇందులోని ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని మరో 5 నిమిషాలు ఉడికించుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కాసేపు వదిలేయండి. వేడి బాగా తగ్గాలండి. తగ్గిన తర్వాతనే గోరువెచ్చని పాలు పోసుకోవాలి, లేకపోతే విరిగిపోతుంది. ఇక్కడ నేను 4 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ వేసానండి. అంటే 1 గ్లాసు సగ్గు బియ్యానికి 3 గ్లాసెస్ వాటర్ అండ్ 4 గ్లాసెస్ పాలు వేశాను. మీరు మరీ లూజ్గా వద్దనుకుంటే 3 గ్లాసెస్ వాటర్, 3 గ్లాసెస్ మిల్క్ వేసుకుంటే సరిపోతుంది. కాచి చల్లార్చిన పాలు మాత్రమే వేసుకోండి. వేడి మీద మీకు బాగా లూజ్గా అనిపిస్తుందండి, కానీ ఒకసారి చల్లారిన తర్వాత పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న నట్స్ కూడా వేసేసుకోండి. కొద్దిగా చల్లారిన తర్వాత ఇంకా సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన బెల్లం సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. ఇది చెప్పడం కన్నా మీరు చేశారంటే మీకు ఎంతో ఈజీగా అనిపిస్తుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.